సంక్షేమ హాస్టళ్లు సమస్యలకు నిలయాలుగా మారాయని ఏబీవీపీ తెలంగాణ ప్రాంత హాస్టళ్ల కన్వీనర్ వేల్పుల రాజ్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా రూరల్ మండలం ఈరుకోడు మోడల్ స్కూల్ హాస్టల్ విద్యార్థినులు ఏబీవీపీ నాయకులతో కలిసి నిరసనకు దిగారు. హాస్టల్లో కులిన కూరగాయలతో పురుగులు అన్నం పెడుతున్నారని వారు ఆరోపించారు. మెనూ ప్రకారం ఆహారం అందివ్వకుండా కేర్ టేకర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇదే విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మా హాస్టల్స్ వాళ్ళకి ఫుడ్ సరిగ్గా ఉండలేదు. అక్కడ పాడైపోయిన దాంతో వండి పెడుతున్నారు. పురుగులు వస్తే తీసేసి తినేయమని చెప్తున్నారు. మేడం వాళ్ళకి వార్డెన్స్ వాళ్ళకి చెప్తే నో రెస్పాన్స్. తింటే తిను ఉంటూ లేకపోతే పోతే పోరని చెప్తున్నారు. మళ్ళీ మాకు వాటర్ ఫెసిలిటీస్ మళ్ళీ సిక్ అయినా ఏదైనా మొన్న ఫుడ్ పాయిజన్ అయ్యి కొంతమంది హాస్పిటల్కి పోయారు. అంబులెన్స్ వచ్చింది. ప్రిన్సిపల్ సార్తో చెప్పించినా కూడా ఎవ్వరేం కరెక్ట్గా రెస్పాండ్ అవుతలేరు. అందుకని అన్న వాళ్ళు వచ్చి అన్న వాళ్ళతో డిస్కస్ చేస్తాం. ఇప్పుడు సార్ వాళ్ళు వచ్చి వాళ్ళని సస్పెండ్ చేసి మాకు వేరే వార్డెన్ కావాలి అంతే. స్టడీ అవర్ టైంలో ఇక్కడ గొడవలు అవుతాయి. అక్కడ ఉండే వర్కర్స్ కూడా సరిగ్గా లేరు. మొన్నటిదాకా 2 వంట చేసే వాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడు ఒక్కలే ఉన్నారు. టైంకి ఫుడ్ కాదు. డైలీ అయితే కావచ్చు, సండే రోజు అయితే నిన్న 12కి చేసినాం మేము టిఫిన్, 3కి లంచ్ చేసినాం. అట్లా టైం టు టైం ఫుడ్ ఉండలేదు. ఇంకా రూమ్స్లో లైట్స్ లేవు, ఇంకా ఏపీఎలేరు. అవి అక్క వాళ్ళు అడిగినా కూడా వేపిస్తామని చెప్పారు, కానీ ఏపీఎలే. ఇట్లా మాట్లాడినప్పుడు వాళ్ళనే టార్గెట్ చేసి మళ్ళీ వేరే వేరే విషయంలలో తిడతారు. బాత్రూమ్స్ కూడా నీట్గా ఉండవు. స్కావెంజర్ కూడా 2-3 డేస్కి వస్తుంది. మేము ప్రిన్సిపల్ సార్కి చెప్పిన ఒక 10 డేస్ 15 డేస్ కరెక్ట్ ఉంది. తర్వాత మళ్ళీ ఇట్లా అవుతుంది. స్టాక్ కూడా కరెక్ట్ ఇస్తలేరు. ఇట్లే గొడవలు అయితేనే ఉన్నాయి. స్టడీ అవర్ టైం లాగిన మాకు వాళ్ళని చేంజ్ చేయడమే కావాలి సార్. ఇక్కడ ఇంతకుముందు ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ కూడా అయింది. అంటే అంబులెన్స్ రావడము, కొంతమంది తీసుకెళ్ళడము. అసలు పిల్లలు తింటలేరు డైట్లు ఉన్నారు అని అంటే వాళ్ళు ఎందుకు తింటలేరు, ఏంటి ప్రాబ్లం అనేది చూసుకోరు ఎవరు కూడా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి అసలు అంటే ఇక్కడ వాటర్ కానీ ఈ ఫుడ్ కానీ చూస్తుంటే అసలు మాకు తినడానికి రాదు. అండ్ చాలా వరకు కూడా సెకండ్ ఇయర్స్ రీసెంట్లీ ఈ సండే కూడా 12 అయింది. అది చపాతీస్ మేమే చేసాము. ఇక్కడ ఫుడ్ ఆంటీ కూడా ఒక ఆంటీయే ఉంటుంది, మేమే చేసుకున్నాము అన్నీ. సో ఇక్కడ చేంజ్ చేయవలసిందిగా మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి ఈర్కోడ మోడల్ స్కూల్లో సమస్యలకు నిలయంగా మారి ఈ యొక్క విద్యార్థులు తీవ్రమైనటువంటి భయభ్రాంతులకు ఇలా కేర్ టేకర్ గురి చేస్తూ వాళ్ళకు పెట్టాల్సిన మెనూ ప్రకారం ఫుడ్ పెట్టకుండా ఈ హాస్టల్లో ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అని వారిని బెదిరిస్తూ ఇలా ఈ యొక్క హాస్టల్లో విద్యార్థులతోటి చెలగాటం ఆడుతున్నారు. ఈ యొక్క హాస్టల్లో గత కొన్ని రోజులుగా ఫుడ్ పాయిజన్ అవుతున్నా, వాళ్ళకు అనారోగ్య సమస్యలు వస్తున్నా కూడా కనీసం అధికారులు ఈ హాస్టల్ వైపు చూసినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు విద్యార్థులు మాకు సమస్యలు ఉన్నాయి, మేము చదువుకునే టైంలో వాళ్ళు బూతులు మాట్లాడుతూ మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతున్నది. కాబట్టి ఇంత జరుగుతున్నట్టు కూడా జరుగుతున్నప్పుడు వాళ్ళు అధికారుల దృష్టికి తీసుకపోతే వ్యక్తిగతంగా విద్యార్థులను టార్గెట్ చేస్తూ బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పుడు కూడా ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న ఎంఈఓ కావచ్చు, డిఈఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు ఇప్పటి వరకు స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఏసీ గదులలో ఉండి విద్యార్థుల జీవితాలతో చెలగబడుతున్నారు. ఖబర్దార్ అధికారులారా, ఖబర్దార్ ప్రభుత్వమా, మీరు మౌలిక సదుపాయాలను విద్య కల్పిస్తున్నామని ఏసీ రూమ్లో కోసం మాట్లాడుతున్నారు. ఒకసారి వచ్చి ఆడబిడ్డల యొక్క ఆవేదనను వినండి. ఇప్పుడు ఏబీవీపీ ఆధ్వర్యంలో ఒకటే డిమాండ్ చేస్తున్నాం, విద్యార్థుల పక్షాన కేర్ టేకర్ని ఏఎంని వెంటనే సస్పెండ్ చేసి నూతనంగా వర్కర్స్ లేరు, ఇలా వర్కర్స్ను కూడా రిక్రూట్ చేయాలని రిక్రూట్ చేసి కలెక్టర్ కానీ జిల్లా అధికారులు కానీ వచ్చి సమాధానం చెప్పి వాళ్ళని సస్పెండ్ చేసే వరకు కూడా ఈ యొక్క ఉద్యమం ఈరోజు ఆగదు. వాళ్ళు వచ్చే వరకు కూడా మేము వర్షంలోనైనా విద్యార్థులతో కలిసి ఇక్కడ ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం.